కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ సొంటికాయ బన్ని మిక్సీలో ఎందుకు వేయలేదంటే కొద్దిగా లైట్గా ఉంది కాబట్టి అది వేస్తే మిక్సీకే అంటుకుంటుందని గుండ్రాయితో దంచుతుంది మా మమ్మీ. ఇదే మెయిన్ పార్ట్ అంట, బాగా పనిచేసేది ఇదే అంట. కింద పడదని చూడాలి. అది సొంటికాయ బన్ని రెడీ అయింది. ఇది మెత్తగా చేసింది మమ్మీ గుండ్రాయితో. మంచిగా ఉంది అమ్మ. కలిపి వరకు చేసిన ఇంకా మెత్తగా దంచాలానే. మెత్తగా ఉంది కానీ ఏందమ్మా పెట్టినా జల్ది పోవాలి మళ్ళీ ఏడుదమ్మా ఇంకా తిండు అయిపోయింది. ఏడుదమ్మా ఇది తలకాయ దిగుతుంది దానికి. పిల్లలు కూడా పెట్టుకున్నాను ఎక్కడ పిల్లకి పెట్టినావా? పెట్టా మగవి కట్టుకోదా పిల్ల ఎట్లా తిరిగేది. నీళ్ళేనా నెయ్యి పిల్ల వేసి నెయ్యి తెప్పించి అగో నెయ్యి అన్నీ ఉంది డబ్బా. నేను ఎప్పుడు ఏమంటారా నన్ను కొడుతున్నావు? అబ్బమ్మ వేసింది. అది ఇది రెండుగా మిక్స్ చేయాలి. ఇదేమో శొంఠి మిరియాలు పిప్పళ్ళు, అదేమో సొంటికాయ బన్ని. ఈ శొంఠి మిరియాలు పిప్పళ్ళు పొడి వజ్రకాయ బట్టి జల్లించిన, ఇదేమో పిప్పళ్ళ పొడి. ఇవన్నీ ఇళ్ళ కలిపి వజ్రకాయ అంటే ఛాయ్ జల్లితో జల్లించి క్లాత్తోడనే పట్టుకోవచ్చు. గుడ్డ పట్టుకోవచ్చు. గుడ్డ పలసడి చీర ఉంది కదా గిన్నె కడుక్కొని పచ్చ చీర చీర ఆరేసి మంచి చీరలు కొన్ని కట్టుకోవచ్చు పౌడర్ లాగా. ఇక మనకు ఓపిక లేకుండా కొంచెం గిట్నే దంచినాం కానీ కొంతమంది నెయ్యితో కూడా చేస్తారు. నెయ్యితో కాదు, కొంతమంది నీళ్ళతోటి చేస్తారు. తేనె తేనెతో నాకు తెలియదు కానీ కడుపులో మట్టి లేవదంట. ఇది స్పూన్ ఇది అలా స్పూన్ స్పూన్తో ఎక్కువ పడుతుంది. అల్ల దాంతో చేస్తాం. కొద్దిగా మోతాది దూరైతే చూద్రా చూద్రా అవి చూసేదేంద్రా కొద్దిగా ఎట్లా వేస్తారు మరీ తెస్తే దూరైతే చిన్న స్పూన్ ఉందమ్మా. చేతుడు కలపాలి. ఇది చేతుడే కలపాలి. అదంతా స్పూన్కి అంటుంది. స్పూన్ అయితే అది ముద్ద మళ్ళీ లూజ్ అయితే బాగుండదు. మర్చిపోయినావానే? ఎందుకు మర్చిపోయినా? వేస్తాను అయితే చెప్తుంది. మర్చిపోయేదేంద్రా ఇప్పుడు వేస్తారు అని అంటూనే ఉంది. ఎట్లా వేస్తారు అని మా నాయనమ్మ చెప్తుంది కానీ ఎట్లా వేస్తారు అన్నీ చెప్తుంది. మళ్ళీ ఇంకెట్లా వేస్తారో అదమ్మా అంటుంది. అప్పుడు ఏది సగం తినేది మతసాలు పడదు మంచిదంట తినేది. సగం పడాలి తింది ముద్దలు ముద్దది మీకు వేసేటప్పుడా సాతంగా తినేది. ముద్దలు చేసి ఇంకా పెట్టి పోయి 11 రోజులు ముద్దలు అమ్మాలి. కాగితం పోయి తీసుకొని వాళ్ళే తినేది. రోజు ముద్ద తీసుకొని తినేది. 11 రోజులా? అప్పుడు వేసుకున్నాం. చెప్తుంది ఎసుంటి అవి ఉంటాయి కదా.
నువ్వు కూడా వేసుకున్నావా అప్పుడు? ఏంది పిల్లకన్నా ఉన్నవా? పిల్లకన్నా ఉంది లేదండి ఇక పిల్ల బయలుదేరా కడిగిపెట్టు ఆమె ఏదో చేయమని తింటుంది అది సాయంత్రం చేస్తుంది కానీ సాయంత్రం చేస్తాం కానీ మొక్క కట్టుకొచ్చుకోపమ్మ, టైం అయింది స్కూల్ టైం అయింది. అనుష నీకు 3 టిఫిన్ చేస్తా పప్పు. 3 ముద్దలు చేయాలి. చేసుకుంటాను ఇంకా ఇవ్వాలి రాపుద్ది ఏది తినకు. నువ్వు తినేది ఉంది కనుక నీకు కూడా మీరు అలా ఉంది కనుక జలుబు గిలుగు మొత్తం వదలాలి పోయిరా, అమ్ములు బాగా తింటుంది. చిన్నోడికి వాము పోసినప్పుడు కూడా దాగుద్ది. కడుక్కొని రావాలి తొందరగా, గ్యాస్ తట్టమ్మమ్మ. పక్కప్పుడు పోనా తొందర బ్రష్ చేసుకొని రావాలి. నువ్వు కూడా మిగతా ఇది పోలేదంట పోయిరా ఉంటావా? వెయిట్ చేసుకోవాలి పోనీ వెయిట్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఇవి ఉండాలి చూపించి. నేనైతే అసలు ఇప్పుడు వేసుకోవాలి దాడిపోతుంది పొద్దున్న వేసుకోవాలి అసలు ఇంతసేపా మరి మొహం కట్టుకోదా ఇవ్వాలి ఇది కాలేదు నిన్న తయారు చేస్తే ఇవాళ వేసుకుని మరి ఏమి నేను వద్దు అని